ప్రొఫెసర్ సాయిబాబా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆంగ్ల ప్రొఫెసర్ అయిన ఆయన న్యాయ పోరాటంలోనే మరణించారు. 90% వికలాంగులైన ప్రొఫెసర్ని దేశంలోని ప్రముఖ హైకోర్టు ఒకటి కాదు 2 సార్లు నిర్దోషిగా ప్రకటించాల్సి వచ్చిందంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. నాగ సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. 57 సంవత్సరాల వయసులో అక్టోబర్ 12, 2024న హైదరాబాదులో గాల్ బ్లాడర్ నుండి రాళ్లు తొలగించడానికి చేసిన శస్త్రచికిత్స అనంతర సమస్యల కారణంగా ఆయన మరణించారు. బాల్యంలోనే పోలియో బారిన పడిన అతను 5 ఏళ్ల వయస్సు నుండి వీల్ చైర్ను ఉపయోగిస్తున్నారు. సాయిబాబా అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల బ్యాచ్లో అగ్రస్థానంలో నిలిచారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి చేశారు. అతని డాక్టరల్ థీసిస్ ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నేషన్ మేకింగ్ రీడింగ్ ద డిసిప్లిన్. ఇది ఆయన తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రాశారు. అతని రచనలు ఎక్కువగా అణగారిన వర్గాలు, దళితులు మరియు ఆదివాసీల జీవితాలకు సంబంధించినవై ఉంటాయి. చట్టవిరుద్ధమైన మావోయిస్టు సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని భారత ప్రభుత్వం ఆరోపించడంతో సాయిబాబాను 2014లో యూఏపీఏ ఉప చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు. అభియోగాల ఆధారంగా 2017లో మహారాష్ట్రలోని గడ్చిరోలీలోని సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అనంతరం నాగపూర్ సెంట్రల్ జైలులో ఉంచారు. ప్రొఫెసర్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసు అధికారులు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఇంటికి వెళ్తుండగా అరెస్టు చేశారు. భారతదేశంలోని చట్టాల్లో అత్యంత క్రూరమైనదిగా వర్ణించబడిన ఉప చట్టం ప్రకారం అతనిని అరెస్టు చేశారు. ఈ చట్టం బెయిల్ పొందేందుకు అత్యంత కఠినమైన షరతులను విధిస్తుంది. అయినప్పటికీ అక్టోబర్ 22లో బొంబాయి హైకోర్టు యొక్క నాగపూర్ బెంచ్ సాయిబాబాను అభియోగాల నుండి నిర్దోషిగా ప్రకటించింది. బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించింది. కానీ హైకోర్టు నుండి ఉపశమనం పొందిన స్వల్ప సమయంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటికప్పుడు మరాఠీ భాషలో ఉన్న కేసు రికార్డులను రాత్రికి రాత్రే ఆంగ్లంలోకి అనువదింపచేసి ఆ మరుసటి రోజు న్యాయమూర్తులు మిస్టర్ షా మరియు బెలా త్రివేదీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుంచారు. బొంబాయి హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. సాయిబాబా తరపున సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ తన క్లయింట్ 90% శారీరక వైకల్యం ఉన్న వ్యక్తి అని, గౌరవనీయమైన వృత్తిలో ఉన్న ప్రొఫెసర్ అని, మావోయిస్టు కార్యకలాపాల వెనుక ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా అతని ప్రభావం కానీ ఆలోచనలు కానీ ఏమీ లేవని వాదించారు. సాయిబాబా ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఆయనను కనీసం గృహ నిర్బంధానికి తరలించాలన్న అభ్యర్థనను కూడా జస్టిస్ షా త్రివేదులతో కూడిన ధర్మాసనం అంగీకరించలేదు. సాయిబాబా ఇంటి వెలుపల కాపలాదారులు ఉంచవచ్చు, అతని టెలిఫోన్ లైన్ను డిస్కనెక్ట్ చేయవచ్చని సీనియర్ న్యాయవాది బసంత్ సూచించారు. అతనికి ఏ విధమైన పూర్వ నేర చరిత్ర లేదని, అతనికి వైద్యపరమైన కారణాలపై మానవతావాద అభ్యర్థన చేస్తున్నానని న్యాయవాది బసంత్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా దీనికి అంగీకరించలేదు. ఉప నేరస్తులను జైలులో ఒంటరిగా ఉంచటమే షరతు అని మెహతా అన్నారు. తరువాత బాంబే హైకోర్టు దిగువ కోర్టు తీర్పును పక్కన పెట్టి సాయిబాబా మరియు ఇతర నిందితులను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే సాయిబాబాపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి
మరియు భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను దెబ్బతీసే అంశాలని మెహతా వాదించారు. అర్బన్ నక్సలైట్లు అని పిలువబడేవారు ప్రజాస్వామ్యం యొక్క పార్లమెంటరీ రూపాన్ని కూలదయ్యాలని కోరుకుంటారని ప్రాసిక్యూషన్ వాదించారు. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి పరిశీలించాలని బాంబే హైకోర్టుకు సూచించింది. మార్చి 5, 2024న సాయిబాబా అలాగే అతనితో పాటు విచారణకు గురైన 5 వ్యక్తులు మరోసారి హైకోర్టు న్యాయమూర్తులు వినయ్ జి జోషి మరియు జస్టిస్ వల్మీకి ఎస్ మెనేజెస్లతో కూడిన ధర్మాసనం చేత నిర్దోషిగా ప్రకటించబడ్డారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలు మోసపూరితమైనవని, సరిపోనివి అని ప్రకటించారు. గడ్చిరోలీలోని ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదు తీర్పు న్యాయ వైఫల్యం అని పేర్కొంది. సాయిబాబాతో పాటు ఉప కింద అభియోగాలు మోపబడిన వారిలో జర్నలిస్టులు ప్రశాంత్ రాహి, మహేష్ తిక్రీ, హేమ్ కేశవదత్త మిశ్రా మరియు విజయ్ నాన్టిక్రీ ఉన్నారు. ఈ కేసులో 6వ వ్యక్తి పాండు నరోటే 2022 ఆగస్టులో అనుకూలమైన తీర్పు కోసం ఎదురుచూస్తూ మరణించాడు. నిందితులందరూ నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు సభ్యులని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నాగపూర్కు చెందిన మానవ హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ ట్రయల్ కోర్టులో సాయిబాబా తరపున వాదించారు. విచారణ పూర్తయిన వెంటనే ఆయన ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇది యాదృచ్ఛికమేనా? న్యూఢిల్లీలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఒక వ్యక్తిని వేటాడాలని నిశ్చయించుకుంటే దేశంలోని న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ప్రొఫెసర్ సాయిబాబా కేసు సూచిస్తుంది. దేశంలోని ప్రముఖ హైకోర్టు ఒకసారి కాదు 2 సార్లు ఆయనను నిర్దోషిగా ప్రకటించాల్సి వచ్చింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తాను ఇంకా బతికి ఉండటం ఆశ్చర్యంగా ఉందని సాయిబాబా వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలైన 7 నెలల తర్వాత ఆయన చనిపోయారు. ఆయన కేసు ఫాదర్ స్టాన్ స్వామిలాగా జ్యుడిషియల్ హత్యకు ఉదాహరణగా వర్ణించవచ్చు. మరణానంతరం ఆయన తన శరీరాన్ని వైద్య పరిశోధనల కోసం దానం చేయాలని కోరారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన సహచరులు తెలంగాణ ఫోరం అగెయిన్స్ట్ డిస్ప్లేస్మెంట్ అధ్యక్షుడు కామ్రేడ్ జంజర్ల రమేష్ బాబు ఇలా రాశారు: ప్రియమైన వైద్యులారా, సాయిబాబా కళ్ళని తీసేటప్పుడు కొంచెం మృదుత్వాన్ని జోడించండి. వాటిల్లో అతను కలగన్న మరో ప్రపంచపు జాడలో మరొకరిలో పారవచ్చునేమో. ఆ గుండెను మరింత నైపుణ్యంగా వెలికి తీయండి. మనువాద ఫాసిస్టు మూకల బందీఖానాలు చావును నిరాకరించిన ఆ ఉక్కు నరాల గుండె లోతుల్లో ఆదివాసుల పట్ల, పీడిత తాడిత ప్రజానీకం పట్ల అలవి మాలిన సున్నితత్వానికి మూలాలేమైనా దొరకవచ్చు. నిత్య నిర్బంధంలో నూటక జబ్బులతో పెనుగులాడుతూ విశ్వాసాల కోసం నిలబడటం అంటే ఏమిటో చెప్పేందుకు పూటకో సిద్ధాంతం వల్లించే ఓసరవెల్లి ఉద్యమకారుల ముఖాలపై ఆ పోలియో కాళ్లతో జాడించేందుకేమైనా అవకాశం ఉందేమో చూడండి. మరొక్క చివరి విన్నపం, ఆ మెదడును మాత్రం రేపటి తరాల కోసం మరింత జాగ్రత్తగా భద్రపరచండి. 90% పైగా వికలాంగుడైన అతని ఆలోచించే మెదడు ప్రమాదానికి వణికిన ఈ దోపిడీ వ్యవస్థ బలహీన లంకెను ఎవరైనా పసిగట్టవచ్చు.